ఎంతసేపు చూస్తావయ్యా? అయ్యా కాసేపు తమరు ఓం నమ శివాయ విడివిడిగా బ్రతుకుతున్నటువంటి రెండు భిన్న లింగాల్ని ఏకం చేసేటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమంలో ఉన్నాను. కాన్సంట్రేషన్ చెడగొట్టదు. ఓం నమ శివాయ. ఓహోహో ఓహో అద్భుతం అండి. దివ్యమైనటువంటి ముహూర్తం దొరికింది. ప్రమోదూత నామ సంవత్సర పుష్యమాసం శుద్ధ త్రయోదశి ఫ్రైడే. డూ యు నో ఇంగ్లీష్? అంటే శుక్రవారం అనగా ఫిబ్రవరి 6వ తారీఖు రాత్రి 10 గంటలకు. ఫిబ్రవరిలోనా? కుదరదు. ఈ నెల 25వ తారీఖు పెట్టాయి. ఓం నమ శివాయ. పురోహితుడు మీరా నేనా? నువ్వేనయ్యా. ఆ డేట్కి కానీ మా అమ్మాయికి మైనారిటీ తీరదు. పెట్టుడు ముహూర్తాలనే పెట్టను. ఓం నమ శివాయ. నాకు సెలవు. ఓహో అప్పుడప్పుడు శాస్త్రం ఇలాంటి అడ్జస్ట్మెంట్లు ఒప్పుకుంటుంది అనుకోండి. చస్తుందా మరి? డిసెంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పెట్టు. దివ్యమైనటువంటి ముహూర్తం అండి. సరిగ్గా నేను అదే చెప్పాలనుకుంటున్నాను, మీరు చెప్పేశారు. ఆ ముహూర్తం నేను పెట్టేస్తా. ఆ కట్టడి పెట్టండి. పంతులు గారు మీకు శ్రమక్కర్లేదు, నేను పెళ్లి చేసుకోను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. తప్పమ్మా, తండ్రి మాటను గౌరవించాలి, అది మన సంప్రదాయం. ఓం నమ శివాయ. సారీ అనే ముందు ఒక్కసారి ఆలోచించి ఈసారికి ఒప్పుకోమ్మా. ఇది ప్రతిసారి వచ్చే శుభకార్యం కాదు. ఓం నమ శివాయ. హలో, పోలీస్ స్టేషన్. ఏంటి పోలీస్ స్టేషనా? ఎందుకు? నమస్కారం, నా పేరు నీలిమ. ఇక్కడ నాకు మైనారిటీ తీరకముందే ఓ పంతులు వచ్చి నాకు పెళ్లికి ముహూర్తం పెడుతున్నాడు. పేరా? మీ పేరేమిటి? నా పేరా? మీదే. పోలీసులను పిలిస్తే భయపడతాననుకున్నావా? ఇప్పుడు పెట్టిన ముహూర్తానికి నీకు బ్రహ్మ ముడిపడుతుంది అంతే. సూరి, మీ అక్కొచ్చిందిరా. అక్క, అమ్మకు ఆపరేషన్ అయిపోయిందా? ఆపరేషన్ ఎలా జరుగుతుంది? 20,000 కావాలన్నారు. అదేంటి, దేవుడమ్మ నీకు డబ్బు ఇవ్వలేదా? 2 నెలల క్రితం వచ్చి 200 ఇచ్చెళ్ళాడు, అంతే. మళ్ళీ కనిపించలేదు. 2-3 రోజుల్లో ఆపరేషన్ జరగకపోతే ప్రాణానికి ప్రమాదం అని చెప్పారు. ఏం చెయ్యాలో తోచక నీ దగ్గరికి వచ్చాను. దేవుడమ్మ ఇంత మోసం చేస్తాడనుకోలేదు. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రాత్రికి మనం బయటకు వెళ్తున్నాం. ఎలా? దేవుడమ్మ బయటికి రమ్మన్నాడని కేకే రావుతో అబద్ధం. నేను చాలా దురదృష్టవంతుణ్ణి. ప్రేమించిన అమ్మాయికి కూడా దూరం అయ్యాను. నీ కన్న తల్లిని నువ్వు కాపాడుకో. నేను ఈ సంగతి ఎవరికి చెప్పను. జాగ్రత్త. నేను పెళ్లి కూతురు తరఫున, నువ్వు పెళ్లి కొడుకు తరఫున. నువ్వు మెయిన్ గేట్ దగ్గర. ఓకే? ఓకే. ఇదిగో రవి, ఇది ఆయనకి ఇచ్చేసి వెంటనే వచ్చేసింది. అలాగే. మొత్తం ఇప్పుడు ఇచ్చేస్తున్నావా? సార్, కూల్ డ్రింక్స్? నో థ్యాంక్స్. కట్నం డబ్బు రెడీగా ఉంది, నువ్వు వెళ్ళి మెయినా. అది ఎక్కడికి వెళ్తుందో చూడు. పెళ్లి పందిట్లో ఎక్కడికండి పెడుతుంది? 2 రోజుల్లో మైనార్టీ తీరబోతోంది, కనిపెట్టుకుని ఉండాలి. వెళ్ళు. ఏమిటి, ఎవరికోసం ఎదుగుతున్నా? అబ్బే ఏమీ లేదు. చీకట్ల మీద చేస్తావా నిన్ను? సారీ మేడం. తొందరగా పోనీరా, తెల్లారిపోతుంది. అయ్యో, ఏమైంది? ఇప్పుడే పంచరీ సావాలా? ఏం చేద్దాం? ఆలోచన అయితే కేకరా వాడు చంపేస్తాడు. డిక్కీలో స్టెప్ని ఉందేమో చూద్దాం, రండి.
నువ్వా ఇందులోకి ఎలా వచ్చావు? నాకు ఎల్లుండితో మైనారిటీ తీరిపోతుంది. మైనారిటీ తీరిన మరుక్షణం మా నాన్న నాకు వేరే పెళ్లి చేయడానికి ఏర్పాటు చేశాడు. ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు. నేను పెళ్ళింటూ చేసుకుంటే చందుని చేసుకుంటాను. ఆ రోజు మిమ్మల్ని బోస్టన్ స్కూల్లో చూశాను. అందుకే మీతో పాటు మీకు తెలియకుండా కారెక్కాను. నీకు దండం పెడతాను. మీతో పాటు నన్ను కూడా చందు దగ్గరకు తీసుకెళ్ళరు. దిగు. నన్నేం చెయ్యొద్దు ప్లీజ్. బట్టలు మార్చుకురా. ఎందుకు? ముగ్గురు బయటికి వస్తే ముగ్గురే లోపలికి వెళ్ళాలి. మరి నువ్వు మేజర్ వై బయటకు వచ్చాక నేను లోపలికి వెళ్తాను. త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకురా, తెల్లారిపోతుంది. ఆగండి. ఏట్రా ఏటి వెళ్ళిపోవడమే? నా వాటా ఏదిరా? వాటా నేను కంగారులో హరిచిపోయాను సార్, తీసుకోండి. పదండి. అడుగు. మనం ఎన్నో నేరాలు పాపాలు చేసి ఇక్కడ బతుకుతున్నాం. మనం చెప్పుకునే మంచి పని ఒక్కటి మనం చేయలేదు. ఎల్లుంటి వరకు నీలిమని మనం కాపాడితే కనీసం వచ్చే జన్మలైనా మంచి పుట్టుకు పుడతాం. నీలిమ మన మధ్య ఉన్నట్టు మనకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు. ఎవరికి చెప్పవని ఒట్టేయండ్రా.